గుడ్ ఈవినింగ్ టు ఆల్. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ శాతవాహనులు. చాలా రోజులు అయిందండి వీడియో పెట్టి. ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అనేసి పెడతాము. సో మనం ఇప్పుడు శాతవాహనుల్ని కొంచెం ఫాస్ట్గా రివైజ్ చేస్తామండి. ఎందుకంటే చాలా పెద్ద చాప్టర్ కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా టాపిక్ వైజ్ రివైజ్ చేసేస్తాము. ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామండి. బిట్ ఏ పాయింట్స్లో పడుతుంది అనే దాని మీద షార్ట్ నోట్స్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫాస్ట్గా. ఒకసారి చూడండి. శాతవాహనుల కాలంలో వేసిన శాసనాల గురించి మనం చూసామంటే ఇక్కడ ఈజీ చూడండి కనబడుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్యాటర్న్ మార్చడం వల్ల మోస్ట్ ఆఫ్ ది బిట్స్ శాతవాహనంలో ఇలా పడచ్చండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ కానీ విచ్ వన్ ఆఫ్ ది కరెక్ట్ వన్ ఆర్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అనేసి అడగచ్చు. సో అందుకని నేను ఆ ప్యాటర్న్లో కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మామూలుగా హంతి గుంప శాసనము, జునాగఢ్ శాసనము, నాసిక్ శాసనము, మేకధోని శాసనము, హిరహడగల్లి శాసనము ఇవన్నీ శాతవాహనుల కాలానికి సంబంధించిన శాసనాలు. దీన్ని వేసిన వాళ్ళు ఇటు సైడ్ చెప్పడం జరిగింది. హంతి గుంప శాసనాన్ని వేసింది ఎవరంటే కార్వేలుడు, జునాగఢ్ శాసనం వేసింది రుద్రదాముడు, నాసిక్ శాసనం వేసింది గౌతమి బాలశ్రీ, మేకధోని శాసనం వేసింది మూడవ పులోమావి, హిరహడగల్లి శాసనం వేసింది పల్లవ శివస్కంద వర్మ. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేస్తామండి. అంటే గ్రంథాల గురించి. మామూలుగా గ్రంథాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ శాతవాహనుల యూనిట్లో. ఇక్కడ బృహత్ కథ అనే గ్రంథం రచించింది ఎవరంటే గుణాద్యుడు అనే వ్యక్తి. ఈ బృహత్ కథ ఏ భాషలో రచించడం జరిగిందంటే దేశీ భాషలో రచించడం జరిగింది. ఇది ప్రీవియస్ బిట్ అండి. అదేవిధంగా గాథా సప్తసతిని రచించింది ఎవరంటే హాలుడు. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. నెక్స్ట్ మత్స్యపురాణం. మామూలుగా శాతవాహనుల గురించి ముఖ్యంగా ఆంధ్రు గురించి పేర్కొన్న మొట్టమొదటి పురాణం ఏదైనా ఉందంటే అది మత్స్యపురాణము. అంటే ఈ మత్స్యపురాణం అనేది ఆంధ్రుల చరిత్రకు ఒక ప్రామాణికమైన గ్రంథంగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రంథంలోనే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రాశారు. ఈ మత్స్యపురాణాన్ని ఎవరి కాలంలో రాశారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రాయడం జరిగింది. ఇది ప్రీవియస్ బిట్ అండి. కింది ఏ పురాణము యజ్ఞశ్రీ శాతవాహనుల కాలంలో రచించడం జరిగింది అని అడిగారు. మత్స్యపురాణం అనేది ఇంపార్టెంట్ బిట్ అండి. అదేవిధంగా మాతృసంజ్ఞల గురించి చూసామంటే మాతృసంజ్ఞ అంటే రాజు తన పేరుకు ముందు మామూలుగా మాతృసంజ్ఞ అంటే ఏంటంటే శాతకర్ణి. ఫర్ ఎగ్జాంపుల్ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి అనే పేరు తీసుకున్నామంటే ఇక్కడ గౌతమిపుత్ర అంటే ఈ వాళ్ళ మదర్ పేరు అండి. ఏ రాజు అయితే తన పేరుకి ముందు మదర్ పేరుని యూజ్ చేస్తారో ఆ మదర్ పేరు యూజ్ చేయడాన్ని ఏమంటారంటే మాతృసంజ్ఞలు అంటారు. ఇలా యూజ్ చేసిన మొట్టమొదటి శాతవాహన చక్రవర్తి ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే వంశ పట్టికలో ఇతను మామూలుగా వంశంలో ఆర్డర్ ప్రకారము 22వ పర్సన్ ఎవరు గౌతమిపుత్ర శాతకర్ణి. అదేవిధంగా మనం ముందు డిస్కస్ చేసాం కదండి. నాసిక్ శాసనాన్ని వేసింది ఎవరంటే గౌతమి బాలశ్రీ. ఈ నాసిక్ శాసనంలో ఏమని చెప్పబడిందంటే అంటే ఈ శటగిరి పైన అంటే ఈ నాసిక్ శాసనంలో అష్టభుజి స్వామి ప్రతిష్టన జరిగినట్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి పూర్వశైలము అంటే ధాన్య కట్టకము అని చెప్పడానికి ముఖ్య ఆధారం ఏంటంటే బౌద్ధ వాగ్మయము. ఈ బౌద్ధ వాగ్మయంలోనే పూర్వశైలం అంటే ఏమిటంటే ధాన్యకట్టమని చెప్పడం జరిగింది. మామూలుగా ఆంధ్రులు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపే శాసనం ఏదైనా ఉందంటే అది అశోకుని 13వ శిలా శాసనము. ఇది మనం ఇండియన్ హిస్టరీలో ఆల్రెడీ చదివి ఉంటారు. ఇది కూడా ఒక ప్రీవియస్ బిట్ అండి. నెక్స్ట్ వచ్చి శాతవాహనుల కాలంలో నాణ్యాలను ముద్రించే స్థలాన్ని ఏమని అంటారంటే టంకశాల అంటారు. శాతవాహనుల కాలంలో నాణ్యాలను ముద్రించే స్థలాన్ని ఏమంటారంటే టంకశాల అనేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ శాతవాహనులు యొక్క జన్మస్థలం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన అనేది చెప్పడం జరిగిందండి. శాతవాహనులు కర్ణాటకకు చెందిన వ్యక్తులని చెప్పిన వ్యక్తి ఎవరంటే సుక్తాంకర్. అదే విదర్భ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ఎవరని చెప్తే శ్రీశ్రీ వివి మిరాసి.
అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన వాళ్ళ జన్మస్థలము, శాతవాహనుల జన్మస్థలం మహారాష్ట్ర అని చెప్పిన వ్యక్తి ఎవరంటే శ్రీనివాసయ్య, పిటి శ్రీనివాసయ్య. శాతవాహనుల జన్మస్థలము ఆంధ్రదేశము అంటే ఆంధ్రులు అని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే డాక్టర్ కె గోపాలాచారి, ఆర్జి భండార్కరు. అదేవిధంగా ఆంధ్రులు శాతవాహనులు జన్మస్థలము ఆంధ్రప్రదేశము, వాళ్ళు ఆంధ్రులు అని చెప్పిన విదేశీయులు ఎవరైనా ఉన్నారంటే అది విఏ స్మిత్ మరియు బార్నెట్ మరియు బార్జెస్. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్టు గ్రూప్ 2లోనే 3-4 టైమ్స్ అడిగిన బిట్ ఏంటంటే ఏ శాసనము గౌతమిపుత్ర శాతకర్ణి బెన్నకట్టక స్వామి అని బిరుదు పొందినట్లు తెలిపింది? ఏదంటే నాసిక్ శాసనం. ఎవరు రాశారు దీన్ని? ఎవరు ఈ శాసనాన్ని వేశారంటే గౌతమి బాలశ్రీ. అదేవిధంగా పులోమావి గల బిరుదు ఏమైనా ఉంటే నవనరస్వామి అనే బిరుదు ఎవరికి ఉంది? పులోమావి. బెనకటక స్వామి అని ఎవరికి ఉందంటే గౌతమి పుత్ర శాతకర్ణికి. నవనరస్వామి అని ఎవరికి ఉందంటే పులోమావికి. శాతవాహనులు ఆర్యులు అని చెప్పిన వ్యక్తి ఎవరన్నా అంటే బిఎస్ఎల్ హనుమంతరావు. మన బుక్ కూడా ఉంది అండి, ఫేమస్ బుక్, ఏపీ హిస్టరీకి ఫేమస్ బుక్ ఏంటంటే బిఎస్ఎల్ హనుమంతరావు. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. శాతవాహనులు ఆర్యులు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే హనుమంతరావు, బిఎస్ఎల్ హనుమంతరావు. అదేవిధంగా శాతవాహన పదానికి వివిధ అర్థాల గురించి తెలుసుకుందామండి. శాతవాహన పదానికి ప్రాకృత రూపం ఏమైనా ఉంటే అది శాతవాహన. మెలికి షా కాదండి, మామూలు శాతవాహన. ప్రాకృత వ్యాకరణిలో ప్రాకృత వ్యాకరణ ఎవరు రచించారంటే హేమచంద్రుడు. ఈ హేమచంద్రుడి ప్రకారము శాతవాహన పదానికి ప్రాకృతం ఏంటంటే శాలివాహన అని. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హనుమంతరావు బుక్లో చాలా 2-3 ప్లేసెస్లో ఈ బిట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా శాతవాహన నాణెముల పైన సత, సతి, సద అనే హ్రస్వ రూపాలు కూడా కనిపించడం జరిగింది. మామూలుగా శాత అంటే ఏంటంటే గుర్రం. ఏ భాషలో? ముండారి భాషలో శాత అంటే ఏంటి? గుర్రం. హాను, కర్ణి, పహన్ అంటే ఏమంటే కొడుకు అని. శాతవాహన్ అంటుందా? ఈ శాతవాహన్ అనే దాంట్లో హన్ను, శాతకర్ణి అంటాం కదా, దాంట్లో కర్ణి, వాహన్, శతవాహన్, పహన్, శతవాహన్. ఈ హాను, కర్ణి, పహన్ అనే పదాలకు అర్థం ఏంటంటే కొడుకు అని. ఓకే అండి. నెక్స్ట్ మామూలుగా మనము గ్రంథాలు రచించింది ఎవరెవరు రచించారనేది కూడా మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాటర్న్లో ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. బృహత్ కథను రచించింది ఎవరంటే గుణాఢ్యుడు. కథ సరిత్సాగరం రచించింది ఎవరంటే సోమదేవర సూరి. గాథా సప్తశతిని రచించింది హాలుడు. లీలావతి పరిణయం రచించింది కుతూహలుడు. కామసూత్రాలను రచించింది వాత్సాయనుడు. అభిధాన చింతామణిని రచించింది హేమచంద్రుడు. అదేవిధంగా సృహల్లేఖనం రచించింది ఆచార్య నాగార్జునుడు. కాతంత్ర వ్యాకరణం రచించింది సర్వవర్మ. హర్షచరిత రచించింది బాణుడు. నేచర్ హిస్టరీ అనే గ్రంథాన్ని నేచర్ హిస్టరీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే ప్లినీ. అదేవిధంగా ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంతం అనే దాన్ని రచించిందంటే ఎవరు రచించారంటే జనప్రభ సూరి. ఇది బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో ఈ బిట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు అడగలేదు, మోస్ట్ ప్రాబ్లీ అడిగే ఛాన్సెస్ ఉంది. ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంతం రచించింది ఎవరంటే జనప్రభ సూరి. అదేవిధంగా బృహత్ కథమంజరి రచించింది క్షేమేంద్రుడు. బృహత్ కోసం రచించింది హర్నిసేనుడు. బృహత్ సంహితను రచించింది వరాహమిహిరుడు. బుద్ధ చరిత్ర రచించింది అశ్వఘోషుడు. సూత్రాలంకారం రచించింది అసంగుడు. మిలింద పన్హా అనే గ్రంథం రచించింది నాగసేనుడు. మాధ్యమిక కారిక అనే గ్రంథం రచించింది ఆచార్య నాగార్జునుడు. లలిత విస్తార అనే గ్రంథం రచించింది ఆచార్య నాగార్జునుడు. ప్రజ్ఞాపారమిత అనే గ్రంథం కూడా ఆచార్య నాగార్జునుడే రచించడం జరిగింది. యోగాచారి అనే గ్రంథం రచించింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఈ క్రింది వాణిలో ఏ గ్రంథము ఆచార్య నాగార్జున నుంచే రచించబడలేదు అనేసి బిట్ అడగచ్చండి. మాధ్యమిక కారిక, లలిత విస్తార, ప్రజ్ఞాపారమిత, మిలింద పన్హా అని అడగడం జరుగుతుంది. అంటే ఆచార్య నాగార్జునుడు చే రచించబడని గ్రంథం ఏదైనా ఉంది అనేసి ఈ
అడగచ్చు. వీటిలో ఏ పేరు అని ఇచ్చి ఒకటి మాత్రము రిమైనింగ్ వారి పేర్లు ఇవ్వచ్చు. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు దానికైతే ఆన్సర్ ఏంటంటే మిలింద్ పన్హా. నెక్స్ట్ శాసనాలు ఎవరెవరు వేయించారు అనే వాటిని కూడా మనం మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడగచ్చు. ఎర్రగుడి శాసనం వేయించిన ఎవరంటే అశోకుడు. రాజుల మందగిరి శాసనం వేసింది అశోకుడు. అంతిగుంప శాసనం వేసింది కార్వేలుడు. నాసిక్ శాసనం వేసింది గౌతమి బాలశ్రీ. ఆల్రెడీ మనం ఈ 2 బిట్లు డిస్కస్ చేయడం జరిగింది. అమరావతి శాసనం వేసింది 2వ పులోకేసి. శివస్కంద వర్మ ఏ శాసనం రాశారంటే హిరహడగల్లి శాసనము. అంటే ఇది కొంచెం రివర్స్లో రాయడం జరిగిందండి. హిరహడగల్లి శాసనం వేసింది ఎవరంటే శివస్కంద వర్మ. ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా చూడడం జరిగింది. అదేవిధంగా జునాగఢ్ శాసనం, దీన్నే గిర్నార్ శాసనం అని కూడా అంటే దీన్ని ఎవరు సుకరుద్రదాముడు వేయడం జరిగింది. బట్టిప్రోలు శాసనం వేసింది కుబేరుడు. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ. ఆల్రెడీ ఇప్పటికి 3-4 టైమ్స్ ఈ పాయింట్ మెన్షన్ చేయడం, ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎన్నిసార్లు అడిగారంటే అన్నిసార్లు అడిగారు, అందుకే నేను అన్నిసార్లు ఈ పాయింట్ రావడం జరిగింది. నానగఢ్ శాసనం వేసిందంటే దేవి నాగవిక. గుహ శాసనం వేసింది మహామాతృడు. మేకధోని శాసనం వేసింది 3వ పులోమావి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మేకధోని శాసనం వేసింది ఎవరంటే 3వ. అదేవిధంగా చిన్నగంజ శాసనం వేసింది యజ్ఞశ్రీ. నాగార్జునకొండ శాసనం వేసింది విజయశ్రీ. చందేర శాసనం వేసింది చస్తనుడు లేదా ఈ చస్తనుడు ఎవరంటే శకవంశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా మైదవోలు శాసనం వేసింది శివస్కంద వర్మ. ఈ మైదవోలు శాసనానికి మేకధోని శాసనానికి చాలా వరకు కన్ఫ్యూజన్ అవుతారండి. మేకధోని శాసనం వేసింది 3వ పులోమావి. మైదవోలు శాసనం వేసింది శివస్కంద వర్మ లేదా శివస్కంద వర్మ అని కూడా ఉంటుంది కొన్ని బుక్స్లో. నెక్స్ట్ శాతవాహనుల యొక్క రాజుల చరిత్ర అంటే ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం చూద్దామండి రాజుల గురించి. శాతవాహనులో రాజ్య స్థాపన చేసిన వ్యక్తి ఎవరంటే శ్రీముఖుడు. శాతవాహనులు అందరిలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను 22వ శాతవాహనుల వంశక్రమంలో 22వ వ్యక్తి. ఆల్రెడీ మనం ప్రీవియస్ చూసాం. అదేవిధంగా చివరివాడు 3వ పులోమావి. చివరి గొప్ప రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇదండి మోస్ట్ ఇంపార్టెంట్. రాజుల్లో అడిగితే ఇవి ఆల్రెడీ ప్రీవియస్ అడిగిన బిట్లే. నెక్స్ట్ ఈ శాసనాలు కనుగొన్నది ఎవరు అనేసి కూడా ఆల్రెడీ ప్రీవియస్ అడిగారండి. అందుకనేసి నేను డిఫరెంట్ బుక్స్ని రిఫర్ చేసి ఒక ఆర్డర్లో రాయడం జరిగింది. ఈ నాసిక్ అంటే దీన్ని శ్రీకృష్ణుడు ఈ నాసిక్ శాసనాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరంటే ఎడ్వర్డ్ వెస్ట్ మరియు ఆర్డర్డ్ వెస్ట్. ఓకే, ఎడ్వర్డ్ వెస్ట్ అండ్ ఆర్డర్డ్ వెస్ట్. ఓకే, నానాగఢ్ శాసనం వేసింది సైక్స్. కార్లే గుహ శాసనం వేసింది స్టీవెన్సన్. అమరావతి శాసనమును కార్లే గుహ శాసనమును కనుగొన్నది ఎవరంటే స్టీవెన్సన్. నానాగఢ్ శాసనమును కనుగొన్నది సైక్స్. ఓకే, సైక్స్. నాసిక్ శాసనాన్ని కనుగొన్నది ఎడ్వర్డ్ వెస్ట్ మరియు ఆర్డర్డ్ వెస్ట్, ఇద్దరు బ్రదర్స్ అండి. అమరావతి శాసనం కనుగొన్నది ఎవరంటే భగవాల్ ఇంద్రాని. అదేవిధంగా మనం వివిధ బౌద్ధ శాఖల గురించి ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో కూడా చూసాము. జస్ట్ ఒకసారి రిఫర్ చేస్తాం, ఎందుకంటే శాతవాహనుల కాలంలో బౌద్ధ మతాన్ని కూడా ఆచరించడం జరిగింది. దానికి కూడా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. అందుకని ఈ శాఖల గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవి కూడా ప్రీవియస్ బిట్సే. పూర్వశైలి ఎక్కడుందంటే ధాన్య కటకంలో. పూర్వశైలి బౌద్ధ శాఖల్లోని పూర్వశైలి శాఖ ఎక్కడుందంటే ధాన్యకటకము. ఉత్తర శైలి వచ్చి జగ్గయ్యపేట. అపర శైలి నాగార్జునకొండ. రాజగిరిక వచ్చి గుంటుపల్లి. సిద్ధార్థక వచ్చి గుడివాడ. అదేవిధంగా శాతవాహనులు యొక్క రాజులకు కలిగిన వివిధ బిరుదుల గురించి చూద్దామండి. దక్షిణ పదాపతి అని ఎవరికి బిరుదు అంటే మొదటి శాతకర్ణికి. కవి వాత్సల్యుడు అని ఎవరికి బిరుదు అంటే హాలుడికి. దక్షిణ పదేశ్వరుడు అని ఎవరికి బిరుదు అంటే వశిష్ఠపుత్ర పులోమావి. ఇక్కడ చూడండి, దక్షిణ పదాపతి అంటే మొదటి శాతకర్ణి. దక్షిణ పదేశ్వరుడు. పదాపతికి పదేశ్వరుడికి డిఫరెన్స్ చూడండి. పదేశ్వరుడికి ఎవరికి ఏ రాజుకి బిరుదంటే వశిష్ఠపుత్ర పులోమావికి. సముద్రాధీశ్వరుడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇది ప్రీవియస్ బిట్ అని చాలాసార్లు అడిగారు. అదేవిధంగా నవనగర స్వామి ఆంధ్రపదేశ్వరుడు అని ఎవరికి పేరంటే వశిష్ఠపుత్ర పులోమావికే. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణికి వెళ్ళే బిరుదులు ఒకసారి చూడండి. బెనకటక స్వామి, ఏక బ్రాహ్మణ మరియు సముద్రతోయ పితవాహన, ఆగమ నిలయము, క్షత్రియ దర్పమాన వర్ధన అని ఈ బిరుదులన్నీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణికి ఉండడం జరిగింది. ఈ ఏక బ్రహ్మణ అనే బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణికి ఉంది అని ఏ శాసనంలో చెప్పబడింది? ఇది ప్రీవియస్ బిట్ అండి. ఏదంటే నాసిక్ శాసనంలో చెప్పడం జరిగింది.
నెక్స్ట్ అదేవిధంగా ఆచార్య నాగార్జున కలిగిన బిడుదలు, ఇది కూడా ప్రీవియస్ బిట్ అని అందుకని నేను చెప్పడం జరుగుతుంది. ఆచార్య నాగార్జున కలిగిన బిడుదలు ఏదంటే ఇండియన్ ఐన్స్టీన్, రెండవ బుద్ధుడు, తథాగతుడు, ఇండియన్ మార్టిన్ లూథర్ మరియు మాధ్యమిక ప్రవక్త. ఈ బిడుదలన్నీ కూడా ఆచార్య నాగార్జునకి ఉండడం జరిగింది. అదేవిధంగా శాతవాహనుల కాలంలో నాణ్యాల గురించి కూడా చూద్దాము. శాతవాహనుల కాలంలో ఉన్న మెయిన్ నాణ్యాలు బంగారు నాణ్యాలు, వెండి మరియు రాగి నాణ్యాలు. ఈ బంగారు నాణ్యాలకి శాతవాహనుల కాలంలో గల పేరు ఏంటంటే సువర్ణాలు. వెండి నాణ్యానికి లేదా రాగి నాణ్యాలను ఏమంటారంటే కర్షపణాలు అంటారు. ఒక సువర్ణం వచ్చి 35 కర్షపణాలకు సమానము. అంటే ఒక గోల్డ్ కాయిన్ 35 సిల్వరు కాయిన్స్కి ఈక్వల్ అని చెప్పడం జరిగింది. ఓకే అండి, ఇంకా శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి, ఫర్దర్ టాపిక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎందుకంటే మోస్ట్లీ నేను అనుకునేది ఏంటంటే ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఒక వీడియో చేయాలి, కొంచెం షార్ట్గా ఉండాలి, మరి ఎక్కువ బల్క్గా ఉండకూడదు అనేసి ఉద్దేశంతో చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ. ప్లీజ్ like and subscribe my channel.